పరిశుద్ధ లేఖన భాగంలో నుండి సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15 నుంచి 18 వరకు 15, 16, 17 చదువుకుందాం ఒకసారి. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజమును కాపరిలేని గొర్రెల వలె ఉండకూడనట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుటకు వచ్చును, పోచు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మన వినికిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ ఎంబి ఉదయకాల సహవాసానికి ఇచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. చదవబడినటువంటి వాక్య భాగంలో మోషే దేవుడైనటువంటి యెహోవాతో మాట్లాడినటువంటి మాట లేదా ప్రార్థించినటువంటి మనవి ఏమి అంటే, ఇక్కడ మరి ఇజ్రాయేలు ప్రజల్ని మరి ఐగుప్తు నుండి కానాను ప్రదేశానికి నడిపించేటువంటి సందర్భంలో మరి ఆయన దేవునితో ఒక మనవి చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నాడంటే, దేవా, ఈ సమాజం మీద ఒకరిని నియమించు. ఎలాంటి వాళ్ళని నియమించు అని ఆయన అడుగుతూ ఉన్నాడంటే, వారికి ఒక నాయకుని నియమించు. ఆ నాయకుడు సమర్థుడైనటువంటి నాయకుడు అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. సమర్థవంతమైనటువంటి నాయకత్వం గురించినటువంటి విషయాన్ని ఈ ఉదయకాలం వేళ మనం ధ్యానించబోతూ ఉన్నాం. మోషే గారు గొప్ప నాయకుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి ఐగుప్తు ధనం కంటే కూడా దేవుని ప్రజలకు అయినటువంటి నిందను భరించడానికి ఆయన తాను తగ్గించుకున్నటువంటి వాక్య భాగాల్ని మనం పరిశుద్ధ లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. మోషే దేవునితో ముఖాముఖిగా సంభాషించినట్టు కూడా లేఖన భాగాల్లో మనము చూడగలుగుతున్నాం. ఏది ఏమైనప్పటికీ అంతటి గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి మోషే గారే మరి కొంతకాలం తర్వాత దేవునితో ఏమంటున్నాడంటే, ఈ సమాజము మరి కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు మరి ఈ సమాజం మీద ఒక నాయకుడిని నియమించు, ఆ నాయకుడు సమర్థుడై ఉండాలి అనేటువంటి విషయాన్ని యెహోవాతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ మాట మాట్లాడినప్పుడు దేవుడు మోషేతో ఇట్లనెను అనేటువంటి మాట ఉంది. 18వ వచనంలో మనం గమనించినట్లయితే, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలవగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను. అతడు నీతో కూడా ఇశ్రాయేలులందరూ అనగా సర్వ సమాజమును అతని మాట చొప్పున తన సమస్త కార్యములను జరుపుచుండవలను అనేటువంటి మాట రాస్తూ ఉంటాడు. మోషే ఎప్పుడైతే యెహోవా దేవునికి ఈ ప్రార్థన లేదా ఈ మనవి చేసి ఉన్నాడో, ఆయన దేవుడు అయినటువంటి యెహోవా గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నూను కుమారుడైనటువంటి మరి యెహోషువ అనేటువంటి ఆయన ఉన్నాడు, ఆయన నీకు పరిచారకుడై ఉన్నాడు ఇంతవరకు. అయితే ఆయన ఆత్మను పొందినవాడు, ఆయన్నే ఒక నాయకుడిగా నియమించు అనేటువంటి మాట అక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా దేవునితో మోషే మాట్లాడినటువంటి సందర్భం, కాపరి లేని గొర్రెలుగా ఉండకుండా ఓ నాయకుడు ఉండాలి, ఆయన సమర్థవంతమైనటువంటి నాయకుడై ఉండాలి, నీవు ఎవరినైనా ఏర్పరచాలా అని చెప్పి దేవుణ్ణి మొరపెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం అదే సందర్భంలో దేవుడు మాట్లాడుతూ నూను కుమారుడైనటువంటి యెహోషువను ఏర్పాటు చెయ్యి, ఆయన మీద చేతులుంచి యాజకుడి దగ్గర తీసుకెళ్ళి
ఆయన్ని అభిషేకించి ఓ నాయకుడిగా మరి ఇజ్రాయేల్ ప్రజలకి ఉంచు అని చెప్పి మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే యెహోషువను గురించినటువంటి విషయాలు పరిశుద్ధ లేఖన భాగాల్లో చాలా మట్టుకు రాయబడి ఉన్నాయి. కారణం ఏమిటంటే ఆయన దేవుని ఆత్మను పొందినవాడుగా, మోషేకు పరిచారకుడిగా ఉండి మరి అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను మోషేలా చేసినట్లు మనం లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. సుమారు యెహోషువ గురించి 180 సార్లకు పైగా యెహోషువ గురించి లేఖన భాగాల్లో రాయబడింది. అంత మాత్రమే కాదు గానీ, ఈ 5 కాండాలు రాసినటువంటి వెంబడనే ఉన్నటువంటి పుస్తకం యెహోషువ పేరు మీద ఉన్నటువంటి పుస్తకం. అంటే మోషే యొక్క పరిచారకుడు లేదా మోషే సమకాలికుడిగా ఉండి ఉండవచ్చు అటువంటి విషయాన్ని నేను ఈ లేఖన భాగాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే సమర్థవంతమైనటువంటి నాయకుడిగా మోషేను మనము ఈ ఉదయకాలం వేళ చెప్పుకోవచ్చు. ఆయన గురించినటువంటి కొన్ని విషయాలను మనము తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి ఈ మోషే గురించినటువంటి విషయాలను మనం గమనించినట్లయితే మోషే పేరు వాస్తవానికి మోషే కాదు, యెహోషువ గారి పేరు వాస్తవానికి ఆయన పేరు వచ్చేసి హోషియా అనేటువంటి పేరు ఆయనకుండేది. ఆ పేరుని యెహోషువగా మోషే మార్చినట్లు మనము లేఖన భాగాల్లో గమనించవచ్చు. ఆయనకు పరిచారకుడుగా, నమ్మకమైనటువంటి వ్యక్తిగా, వేగు చూసేటువంటి వాడిగా, యుద్ధ నైపుణ్యం కలిగి ఇశ్రాయేలు పక్షాన మరి యుద్ధము చేసినటువంటి ఓ యుద్ధ వీరుడిగా కూడా ఆయన్ని మనము గమనించవచ్చు. ఈ ఉదయకాలం వేళ సమర్థమైనటువంటి నాయకత్వపు లక్షణాలని మనం గమనించగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ యెహోషువ గారు ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నారో, ఆ లక్షణాలన్నీ కూడా సమర్థమైనటువంటి నాయకత్వపు లక్షణాలుగా మనం పరిగణించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని ఈ లేఖన భాగాల ద్వారా మనం గమనించవచ్చు. మొదటిగా సంఖ్యాకాండము 27వ అధ్యాయం 18వ వచనంలో ఆయన గురించినటువంటి మాట ఏంటంటే, యెహోషువ ఆత్మను పొందినవాడు అనేటువంటి మాట ఉంది. ఆత్మను పొందినవాడు అనేటువంటి మాట ఉంది. కారణం ఏంటంటే ఆయన దైవాత్మను పొందినవాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి లోబడినవాడు, దేవుని ఆత్మను పొందినవాడు, దేవుని ఆత్మానుసారుడు అనేటువంటి విషయాన్ని నేను ఈ లేఖన భాగాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం వేళ మన ఎంబీ సంస్థకి నాయకత్వం కోసమైనటువంటి విషయాల్లో మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. సుమారు 3 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాను. కానీ మనకు సమర్థవంతమైనటువంటి నాయకత్వం లేకపోవడం వల్లనే మన సంస్థ ఇలాంటి విచ్ఛిన్నతకు లేదా ఇలాంటి నాశనానికి, ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని నేను సూటిగా ఈ వాక్యం ద్వారా మాట్లాడగలుగుతూ ఉన్నాను. కాబట్టి మోషే గొప్ప నాయకుడు అయినప్పటికీ కూడా దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన్ని మరి చూపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరి యెహోషువ గారు గొప్ప సమర్థవంతమైనటువంటి నాయకుడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నాయకత్వం లేనటువంటి ఏ సంస్థ అయినా, ఏ కుటుంబమైనా, అది ఏ ఆఫీస్ అయినా కూడా మరి అది ఎలా ఉంటదంటే ఆహ్, చాలా ఇబ్బందికరంగా ఉంటది. అది పతనమవుతది, అది వినాశనమవుతది, ఓ క్రమం లేకుండా అయిపోతది అనేటువంటి విషయం పరిశుద్ధ లేఖన భాగాల్లో కూడా మనము గమనించవచ్చు. కాబట్టి కాపరి లేనటువంటి సంఘం ఏ విధంగా ఇది నష్టపోతదో, ఈరోజు నాయకత్వం లేనటువంటి, నాయకుడు లేనటువంటి ఏ సంస్థ అయినా నష్టపోతది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది ఎలాంటి నాయకుడు అంటే, సమర్థవంతమైనటువంటి నాయకుడు లేకపోవడం వల్ల మరి ఏదైనా కూడా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఓ కుటుంబ వ్యవస్థను తీసుకుంటే, కుటుంబ యజమాని సరైనటువంటి రీతిలో ఉండకపోతే, తన పిల్లలను సరైనటువంటి పద్ధతిలో పెంచకపోతే, తన కుటుంబం పతనమవుతుంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవదిగా మరి ఓ ఆఫీస్ యజమాని సరైనటువంటి వ్యక్తి కాకపోతే,
ఆఫీసు యొక్క పని సరైనటువంటి రీతిగా జరగదని ఆ కంపెనీ మరి లేదా ఆ సంస్థ దివాలా తీస్తుంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేనికైనా ఓ బాస్ లేదా ఒక అధికారి లేదా ఒక నాయకుడు అనేటువంటి వాడు ఉండాలే. ఆయన సమర్థవంతమైనటువంటి వాడుగా ఉండాలే. అలాంటి వారు ఉండడం ద్వారా కుటుంబం బాగుపడతా ఉంది. లేదా సమాజం బాగుపడుతది. లేదా సంస్థ బాగుపడుతది. లేదా కంపెనీ బాగుపడుతది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము క్రైస్తవ సమాజంగా కూడుతున్నటువంటి మనం, మన సంస్థ క్షేమం కోసం ప్రార్థిస్తుండగా, నాయకత్వపు మార్పు కోసం మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. అయితే ఆ నాయకత్వపు మార్పులో మనము ఈ ఉదయకాలం వేళ జ్ఞాపకం చేసుకోవాల్సిందేందంటే, సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలని ప్రార్థించాలే. యెహోషువ లాంటి నాయకుడు ఉండాలని ప్రార్థించాలే. మోషే లాంటి నాయకుడు ఉండాలని ప్రార్థించాలే. అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన గురించినటువంటి కొన్ని విషయాలను మాత్రమే నేను చర్చిస్తూ మొదటిగా నేను చెప్పాను. ఆయన పరిచారకుడైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మోషే తర్వాత మరి ఆ గొప్ప నాయకుడిగా, సమర్థవంతమైనటువంటి నాయకుడిగా ఆయన ఏర్పాటు చేయబడినప్పటికీ, ఆయన ఎలాంటి వాడు మొదట అంటే, ఆయన మోషేకు పరిచారకుడు అన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గొప్ప నాయకుడి లక్షణంలో ఉండవలసినటువంటి మొదటి ఒక మెట్టు లేదా ఒకటి లక్షణము ఏదైనా ఉంది అంటే, అది పరిచారం చేసేటువంటి విషయం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి సందర్భంలో ఏమన్నాడంటే, ఆయన నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారము చేయుటకు నేను వచ్చాననేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు సంఘంలో పెద్దగా ఉండాలంటే మరి పరిచారకుడై ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని సరైనటువంటి రీతిగా ఏలువాడై ఉండాలి అనేటువంటి విషయాన్ని, నిందారహితుడై ఉండాలి అనేటువంటి విషయాన్ని, దేవుని యందు భయభక్తులుగా ఉండాలి అనేటువంటి విషయాల్ని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ఆ సంఘాలతో. కాబట్టి ఈ ఉదయకాలం వేళ సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి ఉన్నటువంటి లక్షణంలో మొదటి లక్షణం ఏది అంటే, ఆయన పరిచారకుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈ ఉదయకాలం వేళ చాలా మంది ఆ వివిధ హోదాల్లో, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తులు మన మధ్యలో కూడా ఉండవచ్చు. సంఘాల్లో ఒక కేటగిరీ లేదా ఒక స్థాయిని కలిగినటువంటి వారు కూడా మన మధ్యలో ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుడు నీతో, నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము పరిచర్య చేయాలి, లేదా పని చేయాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సంఘంలో పెద్దయినంత మాత్రాన మనం పని చేయకూడదని కాదు. సంఘానికి కాపరైనంత మాత్రాన మనం పరిచర్య చేయకూడదు, పని చేయకూడదని కాదు. సంఘంలో లేదా సంస్థలో గొప్ప నాయకుడిగా ఉన్నంత మాత్రాన మనం పని చేయకూడదని కాదు. కానీ లేఖన భాగం ఏం చెప్తుందంటే, పరిచారకుడుగా ఉండాలనేటువంటి విషయం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎవడైతే దొడ్డ పనిని ఆశిస్తాడో వాడు పని చేసేవాడై ఉండాలని లేఖన భాగం చెబుతా ఉంది. కాబట్టి ఈ ఉదయకాలం వేళ గొప్ప నాయకత్వం లేదా సమర్థవంతమైనటువంటి నాయకత్వపు లక్షణాల్లో మొదటి లక్షణం ఏందంటే, పరిచారము చేయడం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రెండోదిగా గమనించినట్లయితే, ఆత్మను పొందిన వాడనటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే దేవుని యొక్క ఆత్మను పొందినవారు, దైవాత్మను పొందినవారు, లేదా దేవుని ద్వారా నడిపించబడేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలం వేళ. ఇదే సంఖ్యాకాండము 32వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడిందంటే, పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన వాడని ఆయన గురించి మాట్లాడుతున్నాడు. అంటే కాలేబు తర్వాత యెహోషువ గారు గురించినటువంటి మాటలు సంఖ్యాకాండంలో మాట్లాడుతూ పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించినటువంటి వాడు అనేటువంటి విషయం అక్కడ రాయబడింది. అంటే సమర్థవంతమైనటువంటి నాయకుడిగా మనం ఎదగాలనుకున్నప్పుడు, సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉండాలనుకున్నప్పుడు, సమర్థవంతమైనటువంటి నాయకత్వ లక్షణాల్లో మనము మూడవదిగా గమనించినట్లయితే, పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన వాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అంటే ఆయన సగం కాదు గానీ, తన మనస్సుకు సంబంధించింది కాదు గానీ, సంపూర్ణమైనటువంటి మనస్సుతో ఆయన దేవుణ్ణి అనుసరించినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఉదయకాలం వేళ మనం చాలా మంది వ్యక్తుల్ని లేదా చాలా మందిని మనం నాయకుల్ని మనం మోడల్‌గా మనం ఉంచుకుంటాం కానీ,
ఈ యెహోషువ గారైతే పూర్ణమైనటువంటి మనసుతో యెహోవాను అనుసరించినటువంటి మాట మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దైవాత్మను పొందినటువంటి వాడు ఆయన అంత మాత్రమే కాకుండా పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన వాడు అనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ ఉదయకాలం వేళ నాయకత్వంలో సమర్థవంతమైనటువంటి నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలను మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఆయన పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించాడు. కాబట్టి మనం ఎవరిని అనుసరిస్తున్నాం? ఎలాంటి వ్యక్తులను అనుసరిస్తున్నాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం కూడా పూర్ణమైనటువంటి మనసుతో దేవుణ్ణి అనుసరించే వారై ఉండాలి అని ఈ లేఖన భాగము మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 37వ వచనాన్ని గాని మనం గమనిస్తే అక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీవు ఆ వాగ్దాన భూమిలోనికి నీవు ప్రవేశించవు. అయితే దాంట్లో ఎవరు ప్రవేశిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడో తెలుసా? ఎవరు ఏమనమన్నది? యెహోషువ దానిలో ప్రవేశించునటువంటి మాట ఆయన రాస్తూ ఉన్నాడు. ఆయన నడిపించినటువంటి జనాంగంని ఆయన నడిపిస్తాడు. ఆయన ప్రవేశిస్తాడనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గొప్ప నాయకుడైనటువంటి మోషే గారు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మొదటి 5 కాండాలని రాసినటువంటి గొప్ప రైటర్, ఓ ప్రవక్త అయినటువంటి మోషే గారు దేవుడి యొక్క ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వ్యక్తి. అయితే ఆయన నాయకత్వంలో కొంత విఫలాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవుడే స్వయాన మాట్లాడుతున్నటువంటి మాట, నీవు ఆ వాగ్దాన దేశాన్ని నీవు చేరవు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం వేళ ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా మనము దేన్నైతే ప్రారంభించామో, మనం దేనికోసమైతే మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామో, మనం ఆ విషయంలో సక్సెస్‌ని సంపూర్ణంగా మనం చూడాలి అని అనుకుంటే, మనము యెహోషువ లాంటి మనస్తత్వాన్ని లేదా నాయకత్వాన్ని, అలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ లేఖన భాగాల ద్వారా. అందుకనే యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఏమంటాడంటే, దానిలో నువ్వు ప్రవేశించవు. యెహోషువ ప్రవేశిస్తాడని ప్రత్యక్షంగా ఆయన గురించినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన పరిచారకుడైనటువంటి వాడు. రెండవదిగా ఆయన దేవుని ఆత్మను పొందినటువంటి వాడు. ఆయన పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించినటువంటి వాడు. ఆయన దేవుడు వాగ్దానము చేసిన దాన్ని స్వతంత్రించుకున్నటువంటి వాడనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే గాకుండా ఆయనకున్నటువంటి ఇంకో లక్షణంలో ప్రత్యేకమైన లక్షణం ఏందంటే, యెహోషువ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే, మరి 6వ అధ్యాయంలోను, 12వ వచనంలోను, 7వ అధ్యాయము 16వ వచనంలోను, 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోషువ గారు 6:12లో ఉదయము లేవగా అనేటువంటి మాట అక్కడ ఉంటది. ఉదయమున లేవగా అనేటువంటి మాట. 8:10లో అయితే వేకునే లేచి సైన్యమును ఊహ్యపరచి అనేటువంటి మాట ఉంటది. ఆయన వేకునే లేచి దేవుని కార్యాల కోసం ఆయన సిద్ధం చేస్తున్నటువంటి విషయాలు మనం అక్కడ గమనిస్తాం. కాబట్టి నాయకుడు లేదా సమర్థవంతమైనటువంటి నాయకుడికున్నటువంటి లక్షణాల్లో మొదటి లేదా ఈ లక్షణం ఏటిదంటే మొదటగా లేచేటువంటి లక్షణం. అంటే వేకునే లేచేటువంటి లక్షణం. లేదా ఉదయమున వేకువనే తెల్లవారుజామున పెందలకడనే లేచేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి అనేటువంటి విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే కూడా ఇలాంటి పనినే చేసేటువంటి వాడు. ఉదయమునే లేచి దేవుని సన్నిధిని కనిపెట్టేటువంటి వాడు. ఈరోజు చరిత్రను మార్చినటువంటి ఎవరైనా వ్యక్తులున్నారు అని మనం సక్సెస్‌ఫుల్ స్టోరీని చదవగలిగితే వారిలో ఉన్నటువంటి ఒక లక్షణం ఉదయమున లేచేటువంటి లక్షణం అనేటువంటి విషయం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి అందుకనే యేసుక్రీస్తు కూడా పెందల కడనే లేసి ప్రార్థన చేసేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రపంచంలో మోస్ట్ పవర్‌ఫుల్ మరి ప్రభావితం చేసినటువంటి వారిలో మొదటి వ్యక్తిగా పేరు ఎవరిది ఉందంటే యేసుక్రీస్తుదే ఉంది. ఆయన మొట్టమొదట వేకువజామున లేచి దేవుని సన్నిధిని ప్రార్థనలో గడిపేటువంటి వాడు. అందుకనే మోషే తర్వాత యెహోషువ గారు గూడా ఉదయకాలమునే లేచి, వేకువనే లేచి, పెందన కడనే లేచి, తను
తన ఇజ్రాయేలు సైన్యాన్ని, ఇజ్రాయేలు జనాంగాన్ని ఊహ్యపరిచేటువంటి వాడు యుద్ధానికి. కాబట్టి ఉదయకాలం వేళ దేవునితో మనం ప్రార్థించడానికి మరి వేకునే లేస్తున్నటువంటి సందర్భం మన జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనను వింటాడు. మన కార్యాలు సఫలీకృతం చేస్తాడనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ సందర్భంగా. కాబట్టి నాయకత్వపు లక్షణాల్లో లేదా గొప్ప వ్యక్తిగా మరి సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి వ్యక్తులుగా లేదా విజయవంతమైనటువంటి జీవితాన్ని ప్రారంభించేవారు ఎవరైనా కానీ ఉదయకాలమునే లేస్తారు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. మనం చాలా మంది స్టోరీస్‌ని చదివే ఉంటాం. చాలా మంది గురించి వినే ఉంటాం. అయితే వాళ్ళందరినీ ఈ సక్సెస్‌ఫుల్‌కి కారణం ఏమి అని మనం ఒకవేళ అడగగలిగితే వాళ్ళు చెప్పేటువంటి మొట్టమొదటి సమయం స్టార్టింగే చెప్పేదేమంటే, "మేం పెందల కడనే లేస్తాం. లేదా మేము ఉదయకాలమునే లేస్తాం" అనేటువంటి విషయం. ఇందాక మాట్లాడుతూ మరి గంధం పాలన్న నేను 3:30కే లేస్తానని జెప్పినాడు కదా! మరి వాస్తవమే. చాలా అటువంటి విషయాల్లో ఒక ప్రత్యేకతను కలిగి లేదా ఒక ఆలోచన విధానాన్ని అవలంబించేటువంటి ఎవరైనా కానీ ప్రత్యేకింపైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి ప్రజ్ఞ కలిగిన వారు ఖచ్చితంగా ఉదయకాలంలో లేస్తారు. అలాంటి లక్షణం ఎక్కడి నుంచొచ్చిందంటే మోషే నుంచి, యెహోషువ నుంచి ఈనాడు చాలామంది సక్సెస్‌ఫుల్ మంత్రానికి కారణం ఏంటంటే ఉదయకాలమున లెగడము. మనం ఈ ఉదయకాలం వేళ దేవునితో సహవాసం చేయగలుగుతున్నాం. మనం దేవుని యొక్క కృప వలన ఖచ్చితంగా కార్యాలని మనము చూస్తామనేటువంటి విషయం. మనం ప్రార్థించే ప్రతి విషయంలో దేవుడు ఖచ్చితంగా మొరను వింటాడనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానని నేను తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ఆయన మరి యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి 2, 3 ఏడో వచనాల్లో మనం గమనించినట్లయితే చూడండి. ఆహ్, ఐదవ 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 వచనాన్ని మనం చూసినట్లయితే చూడండి. "నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును" అని దేవుడు వాగ్దానం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరి ఇజ్రాయేలు ప్రజలతో మరి అరణ్య ప్రదేశంలో ఆళ్ళు నడిపిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు ఆయనతో వాగ్దానం చేసినటువంటి మాట ఏంటంటే, "నీ దినములన్నిటా ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని" యెహోషువతో దేవుడు వాగ్దానం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే బ్రదర్ యేసన్న గారు ఒక పాట రాస్తూ ఈ వచనాన్ని ఆయన బట్టినాడు. ఏమనంటే, "నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా అని భక్తుడైనటువంటి యేసన్న గారు ఈ వచనాన్ని పాడినాడు. అందుకనే యెహోషువ ఎప్పుడైతే తన నాయకత్వాన్ని, బాధ్యతని తీసుకున్నాడో, ఆయన ఎక్కడ గూడా ఫెయిల్ అయినటువంటి సందర్భాలు లేవు. ఆయన ఆలోచన విధంలో. ఒక్క హాయి పట్టణంలో మరి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయేలీయులు ఓడిపోయారు. అయితే అప్పుడు మోషే యెహోషువ గారు ఏం చేస్తున్నారంటే, మళ్ళా దేవుణ్ణి అడిగినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రార్థన చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆయన తల నేలకొంచి ప్రార్థించినట్లు, ఆయన బాధపడి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. అయ్యా! ఎందుకని మాకు ఈ పరిస్థితి? ఎందుకు ఈ అవమానకరమైనటువంటి పరిస్థితిని మాకు తీసుకొనొచ్చావు? వేగుల వారిని పంపించినప్పుడు చాలా చిన్న దేశం అని తెలిసింది. అయితే మేము ఆ చిన్న దేశంతో ఎందుకోసం ఓడిపోయామని మోషే గారు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచినట్లు లేదా బాధపడినట్లు మనము లేఖన భాగాల్లో చూడగలుగుతాము అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవుని వాగ్దానాన్ని
కునికి పుచ్చుకున్నటువంటి నాయకుడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఆయన ఎన్నిసార్లు ఇజ్రాయేల్ ప్రజల్లోకు వ్యతిరేకంగా యుద్ధం చేసినటువంటి ప్రతి సైన్యాన్ని ఓడించినటువంటి వ్యక్తి. ఈయన ఊహ్యకర్త. మన రాజకీయ పార్టీలకి రీసెంట్‌గా ఒక ఆయన్ని చాలా ఫేమస్ అయినాడు. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఆయన. ఆయన అన్ని పార్టీలకి ఊహ్యకర్తగా జేసి, ఆయన రీసెంట్‌గా ఒక పార్టీని పెట్టుకోవడం జరిగింది. అయితే ఇజ్రాయేలు జనాంగానికి దేవుని పక్షాన నిలబడినటువంటి గొప్ప నాయకుడిగా, ఊహ్యకర్తగా ఈ యొక్క యెహోషువ గారిని మనం ఇక్కడ చూడవచ్చు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ తర్వాత దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్నవాడు, ఆ వాగ్దానాన్ని మరి భూమిని చేరినటువంటి వాడుగా కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు అంటే ఆయన గురించినటువంటి విషయాలు మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 6 వచనంలో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు అనేటువంటి విషయాన్ని. 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని, ఎడమకు గాని తొలగకూడదు అనేటువంటి విషయాన్ని ఆయనకి ఆజ్ఞలుగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అంటే ఆయన మరి దేవుడు చెప్పినటువంటి మాటల్ని విన్నవాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన నిబ్బరమైనటువంటి మనస్సు కలిగిన వాడు. ఆయన బహుధైర్యముగా ఉన్నటువంటి వాడు. ఆయన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేసినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. అంత మాత్రమే గాకుండా మరి ఆటి గురించినటువంటి విషయాలు మాట్లాడుతూ 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నేను ఆజ్ఞాపించి ఉన్నాను కదా! నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును అనేటువంటి మాట మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఇవన్నీ మాటలు యెహోషువ గారితో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ. ఆ మాటలను బట్టి ఆయన అనుసరించాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన దేవుని మాటకి లోబడినవాడు. దేవుని మార్గమున నడిచినవాడు. వాక్య ప్రకారము ఆయన జీవించినవాడు. లేదా వాక్యాన్ని బోధించినవాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం వేళ మరి యెహోషువ గారి గురించినటువంటి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సమర్థవంతమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. ఆయన విజయవంతమైనటువంటి నాయకత్వాన్ని కొనసాగించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు వాగ్దానం ఏంటంటే, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవడు అనేటువంటి వాగ్దానాన్ని పొందుకున్నటువంటి వాడు. అలా సక్సెస్ కావడానికి, అలా విజయవంతమైనటువంటి నాయకత్వాన్ని నడిపించడానికి, లేదా ఆయన సమర్థవంతమైనటువంటి నాయకుడిగా ఉండడానికి కారణం ఏమైనా ఉందంటే, ఆయన మొదటిగా పరిచారకుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ తర్వాతగా ఆయన దేవుని ఆత్మను పొందిన వాడుగా మనం చూడగలుగుతున్నాం. ద్వితీయోపదేశకాండం 34:9 ఏమని రాయబడిందంటే, జ్ఞానాత్మ పూర్ణుడాయను అనేటువంటి మాట ఉంది ఆయన. అంటే జ్ఞానము, ఆత్మ కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి వ్యక్తుడు ఆయన్ని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నటువంటి వాడిగా మనం చూడగలుగుతున్నాం. ఆయన మరి వేగుల వారిని నియమించుకొని రహస్యముగా మరి ఏ పట్టణం వైపైతే యుద్ధానికి వెళ్ళాలో దాని గురించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్‌ని ఆయన తయారు చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలం వేళ మనం దేన్నైనా ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు, మనం దాని యొక్క మైనస్‌లు, దాని యొక్క ప్లస్‌లు అంటే దాని యొక్క పరిణామాలు ఎలా ఉన్నాయో వాటి గురించి మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన వ్యక్తిగత జీవితంలోనూ, మన కుటుంబ జీవితంలోనూ, మన సంఘ జీవితంలోనూ, మన సంస్థ విషయంలోనూ, ఏ విషయంలోనైనా కూడా మనం సక్సెస్‌ఫుల్‌గా మనం వెళ్ళాలి అనంటే, మనం ఏం జేయాలంటే, మనం ఆ విషయం పట్ల కొంత అవగాహన కలిగుండాలె. ఆ విషయంలో లోతుగా అధ్యయనం చేసి ఉండాలనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. తెలిసి తెలియక మరి వచ్చి రాని విషయాలు మనము తెలిసి తెలియని విషయాలు మాట్లాడడం ద్వారా కొన్ని అనర్థాలు జరుగుతాయి. వచ్చి రాని పని జేయడం ద్వారా కొంత నష్టం జరుగుతుందనేటువంటి విషయాన్ని
నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యెహోషువ గారు ఏం చేసేవారంటే, ఏ పట్టణం వైపు యుద్ధానికెళ్ళాలనో దాని గురించి ముందుగా అధ్యయనం చేయడానికి ఇద్దరిని ఏర్పాటు చేసుకొని పంపించినట్లు రెండవ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాము. అయితే ఆయన మరి రెండవ అధ్యాయము 23 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. తర్వాత 4వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అక్కడ 12 మందిని ఏర్పాటు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇంకా యుద్ధానికి వేల మందిని, దాంట్లో వందల మందిని ఆయన సిద్ధపరిచినట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ నాయకుడు మరి ఎప్పుడైనా మరి గ్రౌండ్ రిపోర్ట్‌ని అనాలిసిస్ చేస్తాడు. లేదా వాటిని రిపోర్టింగ్‌ని ఆయన తీసుకుంటాడనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే గాకుండా మరి యెహోషువ 5వ అధ్యాయం 3వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నటువంటి మార్గమధ్యంలో అనేక మంది దేవుని యందు భయభక్తులు లేనివారు, విశ్వాసం లేనివారు మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. 40 ఏండ్లలో వారి కుమారులు మధ్యలో పుట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి వారికి ఈ యెహోషువ ఏం చేశాడంటే సున్నతి చేయించినట్లు చూస్తూ ఉన్నాం. లేదా పరచబడినట్లు వాళ్ళని చూస్తూ ఉన్నాం. అందుకనే ఈయన సున్నతి చేసినటువంటి సందర్భం అక్కడ రాయబడింది. అంటే ఈ నాయకుడు ఏం చేయగలగాలంటే ప్రజల యొక్క రక్షణను మరి కోరేటువంటి వాడుగా ఉండాలే. కాబట్టి సున్నతి అనేటువంటిది బాప్తిసానికి గుర్తు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ సున్నతియే ఈరోజు బాప్తిసంగా మారిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యెహోషువ గారు అక్కడ మరి చాలామంది ఇజ్రాయేలు ప్రజలకి సున్నతి చేయించినట్లు మనం చూస్తూ ఉన్నాం. చాలా సార్లు వాళ్ళ అపవిత్రత నుంచి వారిని పరిశుద్ధంగా ఉండండని హెచ్చరించినట్లు మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే యెహోషువ గారి గురించినటువంటి విషయాలు మరి 6వ అధ్యాయంలో గమనించినట్టయితే ఆయన కీర్తి దేశమందంతట వ్యాపించినటువంటి మాటుంది. గొప్ప నాయకుడైనప్పుడు, సమర్థవంతమైనటువంటి నాయకుడైనప్పుడు ఏం చేస్తుందంటే ఆయన కీర్తి దేశమందంతట వ్యాపిస్తదనేటువంటి విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చాలామంది యొక్క పరిస్థితి ఈరోజు మంచి కంటే కూడా చెడు ఎక్కువగా వ్యాప్తి చెందుతా ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన చేసినటువంటి కీర్తి అతని కీర్తి దేశమంతటా వ్యాపించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక 7వ అధ్యాయం 6, 7, 8 వచనాలు మనం గమనించినట్టయితే అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూడగలుగుతున్నాం. అంటే ఆయన ప్రార్థన పరుడుగా ఉన్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా 10వ అధ్యాయం 12వ వచనంలో నుంచి 14, 15 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ గిబియోనులో ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భము, దేవునితో ప్రార్థన చేసినటువంటి సందర్భంలో ప్రకృతిని శాసించినటువంటి వాడుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సూర్యుడిని, చంద్రుడిని ఆపినటువంటి మరి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఈయన తర్వాత గాని, ఈయన ముందు గాని ఎవ్వరు కూడా చేయలేదనేటువంటి విషయాన్ని అక్కడ రాయబడింది. కారణం ఏమి అంటే ఆయన దేవుని యొక్క మరి ఆత్మను పొంది దేవుణ్ణి ప్రార్థించినటువంటి వాడు, దేవుని జ్ఞానాన్ని పొందినటువంటి వాడు, దేవుని పూర్ణ మనస్సుతో అనుసరించినటువంటి వాడు, ఆయన వేకునే దేవుని సన్నిధిలో మరి ఊహ్యపరిచేవాడు, తనను తాను సిద్ధం చేసుకునేటువంటి వాడు, ఆయన సున్నతి పొందినవాడు. అంత మాత్రమే కాదు, అనేకులకు సున్నతిని చేయించినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఆయన దేవుని యొక్క వాక్యంతో భయపడి ఆయన జడియక దృఢంగా, ధైర్యంగా దేవుని మాటల కోసం నిలబడినటువంటి వ్యక్తిగా మనము చూడవచ్చు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇక ఈయన గురించినటువంటి విషయాలు చాలా విషయాలు ఉన్నప్పటికీ ఈ కొన్ని విషయాల్ని నేను మీతో పంచుకోగలిగాను. కాబట్టి మరొకసారి రివ్యూ చేసి ముగిస్తాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమర్థవంతమైన నాయకుడి కోసం మోషే దేవునితో మొరపెట్టినప్పుడు దేవుడే ఏర్పాటు చేసినటువంటి నాయకుడు ఈ యెహోషువ గారు. ఈయన ఎవరంటే మొదటిగా మోజెస్ గారికి పరిచారకుడైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఆయన ఆత్మను పొందినవాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. ఆయన పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన వాడని, ఆయన వాగ్దాన భూమిని చేరినటువంటి వాడని, ఆయన జ్ఞానాత్మ పూర్ణమైనటువంటి విషయాన్ని, ఉదయకాలమునే లేచి, వేకువనే లేచి సైన్యాన్ని ఊహ్యపరిచేటువంటి వాడని,
ఆయన అనేకుల్ని సున్నతిలోనికి నడిపించిన వాడని, ఆయన కీర్తి దేశమందంతట వ్యాపించినట్లు, ఆయన గొప్ప ప్రార్థనాపరుడని, ఆయన సూర్య చంద్రులను ఆపినటువంటి ఘనత పరిశుద్ధ లేఖన భాగంలో లేదా బయట చరిత్రలో ఆయనకు తప్ప మరి వేరొకరికి ఎవరికి లేదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కారణము ఆయన దేవునికి భయపడినటువంటి వాడు, దేవునికి లోబడినటువంటి వాడు, దేవుని గురించినటువంటి బోధించేటువంటి వాడు, దేవుని గురించినటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అంత మాత్రమే కాకుండా చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. యెహోషువ 24వ అధ్యాయము 15, 16 వచనాలు మనం గమనిస్తే ఆయన ఆ ప్రజలతో మాట్లాడుతూ ఏంటంటే, మీరు ఏ దేవతనైనా సేవించండి, మీ ఇష్టం. నది అద్దరినటువంటి అవతల దేవతలైనా సేవించండి. అయితే నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని ఆయన ఒక కుటుంబాన్ని గురించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటే, ఆయన మాత్రమే కాదు కానీ ఆయన కుటుంబాన్ని మరి దేవుణ్ణి సేవించగలిగేటువంటి గొప్ప ఆధిక్యతను కలిగినటువంటి వాడు. ఈ నేటి సమాజంలో సేవకులుగా ఉన్నటువంటి వారు, నాయకులుగా ఉన్నటువంటి కుటుంబాలని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలామంది వ్యక్తిగతమైనటువంటి జీవితాలు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదట స్టేట్మెంటు నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎవరిదైనా ఉందంటే కుటుంబంతో సహా అది యెహోషువ గారిదే అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. మనం విశ్వాసులమైనప్పటికీ, సేవకులమైనప్పటికీ, సంఘంలో నాయకులమైనప్పటికీ, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో వ్యక్తిగతంగా చాలా సమస్యలే ఉంటాయి మన ఇంట్లో. కారణం ఏంటంటే కొన్నిసార్లు అది సాతాను ప్రేరేపితం కావచ్చు, మన పరిస్థితులు ఏవైనా కావచ్చు. అయితే యెహోషువ గారు మాట్లాడిన మాట ఏంటంటే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. మీరెవరిని సేవిస్తారో మీరే ఏమైనా నిర్ణయం తీసుకోండి అని మాట్లాడినాడు. అంత గొప్ప నాయకుడు ఈ యొక్క యెహోషువ గారు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇంకా చాలా విషయాలు ఆయన గురించి పరిశుద్ధ లేఖన భాగాల్లో ఉన్నప్పటికీ, ఈ కొన్ని విషయాలనే నేను జ్ఞాపకం చేస్తూ ముగిస్తాను సమయమైనందుకు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంబీఆర్ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాక్య భాగాన్ని ముగిస్తాను. దేవుడు ఇలాంటి గొప్ప నాయకత్వాన్ని, సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మన సంఘాలకి, మన సంస్థకి దేవుడు అనుగ్రహించలాగాన మనమందరము ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలని నేను ఈ వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తూ